ఒకవైపు అర్జునుడు, పాండవుల ధైర్యం. ఇంకోవైపు కర్ణుడు, సూర్యుని కుమారుడు, అపార ధైర్యం కల ఒక యోధుడు. ఇద్దరు కురుక్షేత్ర రంగంలో చివరి తలపోరుకు సిద్ధంగా ఉన్నారు. యుద్ధం ఒక క్షణానికి ఆగింది. అందరూ చూపు వాళ్ళ వైపే. ఎవరు గెలుస్తారు అనేదే అందరి ప్రశ్న. కర్ణుడు నెమ్మదిగా అర్జునుడి వైపు అడుగులు వేశాడు. నిశ్శబ్దంగా ఉంది, కానీ ఆ నిశ్శబ్దం తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్దంలా అనిపించింది. తదుపరి క్షణం బాణాల వర్షం కురిసింది. అర్జునుడు బాణాలను వానలా వదిలాడు. కర్ణుడు ఒక్కోదానికి చాలా ధైర్యంగా సమాధానం చెప్పాడు. ఇది ఒక శక్తికి, నైపుణ్యానికి పరీక్ష. కానీ ఒక సంఘటన పోరాటానికి మలుపు తీసుకొచ్చింది. కర్ణుడి రథం మట్టిలో కూరుకుపోయింది. బాణం పక్కకు పెట్టి కర్ణుడు భూమిని చూస్తూ, "ఓ భూమాత, ఒక క్షణం ఇవ్వు" అన్నాడు. ధర్మం ఆగమంటుంది, కానీ కృష్ణుడు "ఇప్పుడే అవకాశం" అని అన్నాడు. ఇంకా అర్జునుడు బాణాన్ని వదిలాడు. అది తుది బాణం. కర్ణుడు పడిపోయాడు, కానీ అతని తేజస్సు ఆకాశంలో నిలిచింది. ఇది ఒక యోధుడి ఓటమి కాదు, ఒక యుగానికి వీర నమస్కారం. చిన్న చరిత్రలు చూసినందుకు ధన్యవాదాలు. నిజమైన వీరులు ఎప్పటికీ మరువబడరు. Please like, share and subscribe.